మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. రాజగోపాల్ నాయుడు వెంటనే, రాజగోపాల్ నాయుడు వెంటనే, రాజగోపాల్ నాయుడు వెంటనే, రాజగోపాల్ నాయుడు వెంటనే. We want justice, 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 we want justice. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. రాజగోపాల్ నాయుడుపై ఎస్సీ అట్రాసిటీ కేసులు వెంటనే, ఎస్సీ అట్రాసిటీ కేసులు వెంటనే, ఎస్సీ అట్రాసిటీ కేసులు వెంటనే. We want justice, we want justice. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. అందరికీ ఉద్యమ నమస్కారాలు. జై భీమ్. ఇక్కడ ఆయన ఒక హైకోర్టు న్యాయవాది. మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడ ఏ దళితులంటే కేవలం ఎస్సీ ఎస్టీనే కాదు, అది ఒక అపోహ. అణగదొక్కబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దళితులే. అటువంటి దళితులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, అర్ధరాత్రి సమస్య వచ్చినా వెళ్ళి పలకరించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తి, హ్యూమన్ రైట్స్ సభ్యుడు, మానవ హక్కులు తెలిసినటువంటి వ్యక్తి, హైకోర్టు న్యాయవాది, దళిత నాయకుడు. అటువంటి దళిత నాయకుడిని పట్టుకొని ఒక సిఐ రాజగోపాల్ నాయుడు ఒక కమ్మ కులం అనే ఒక దురహంకారంతో, అక్కడ మాకు పోలీసులంటే చాలా గౌరవం ఉంది. ఇంతకు ముందు పోలీస్ శాఖకు కూడా మా దళితులే కాదు, మా అణగదొక్కబడిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా సహకారం అందించినాము. పోలీసులంటే మాకు నిజంగా చాలా గౌరవం ఉంది. కేవలం ఇక్కడ సిఐ రాజగోపాల్ నాయుడు కమ్మ నాయుడు గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఆ కమ్మ కులం అనే రక్తము ఆయనలో ఉంది కాబట్టే ఒక హైకోర్టు న్యాయవాది అని కూడా చూడకుండా బూటు కాలితో తినడానికి వెళ్ళినటువంటి కమ్మ కుల వ్యక్తికి చెందినటువంటి సిఐ రాజగోపాల్ నాయుడును ఈరోజు ఈ ప్రభుత్వం కనుక వెనుకేసుకుని వస్తే దళితులు ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే దళితులు ఎవరు చూస్తూ ఊరుకోరు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కానీ పరిపాలించే వ్యక్తులను కానీ హెచ్చరిస్తున్నాము. తర్వాత ఒక గర్భిణీ స్త్రీ చనిపోతే ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి వెళ్ళినటువంటి వ్యక్తిని మీకు సిఐ గారికి ఏం సంబంధం? అక్కడ ఆయన వెళ్ళి అక్కడ ఏదైనా అలజడి సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించి ఉంటే అప్పుడు మీరు వెళ్ళి అక్కడ మీరు ఆ శాంతి భద్రతల సమస్య ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత సిఐ గారి పైన ఉంది. అటువంటిది సమస్యను పరిష్కరించడానికి, సమస్యను తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి వెళ్ళినటువంటి ఒక విద్యావంతుణ్ణి, హైకోర్టు న్యాయవాదిని పట్టుకొని బూటి కాలుతో తన్నడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా? దయచేసి ప్రజలు, పౌరులు, అన్ని సామాజిక వర్గాల వారు దీన్ని గమనిస్తున్నారు. నిన్నటి రోజు నుండి కేవలం దళితులే కాదు, సిఐ రాజగోపాల్ నాయుడు గారు గుర్తుంచుకోండి, అన్ని సామాజిక వర్గాల వారు నిన్నటి రోజు నుండి మీ చర్యను ఖండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నిన్నటి రోజు నుండి మీ పైన చాలా తీవ్రమైనటువంటి ద్వేషభావాలు ప్రజల్లో రగులుతున్నాయి. మీరు కేవలం కమ్మ కుల అనే దురహంకారంతోనే ఒక విద్యావంతుడిని, ఉన్నత విద్యావంతుడిని పట్టుకొని బూట్కాల్తో తిన్నారు. కాబట్టి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఆ సిఐ రాజగోపాల్ నాయుడు గారి పైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం కాకుండా విధుల నుండి శాశ్వతంగా బహిష్కరించాలి. విధుల నుండి శాశ్వతంగా బహిష్కరించాలి. ఆ బహిష్కరించిన నాడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అదేవిధంగా ఇంకోరికి కూడా తగిన బుద్ధి శాస్తి జరిగిన విధంగా ఉంటుంది. ఈరోజు హిందూపురం ఎమ్మెల్యే నేను ఒకటే చెప్తున్నా, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి ఒకటే చెప్తున్నా,
మీరు కమ్మ, ఇక్కడ కమ్మన దళితుల, ఇక్కడ కమ్మన దళితుల తేల్చుకోండి. ఎమ్మెల్యే బాలకృష్ణ గారు, అక్కడ సిఐ గారు కమ్మ, మీరు కమ్మ. దళితులపైన మీకు నిజంగానే ప్రేమ ఉంటే, దళితులపైన దళితుల ఓట్లతో గెలిచినటువంటి బాలకృష్ణ గారు, మీకు దళితులపైన నిజంగానే ప్రేమ ఉంటే కమ్మ, నీ సొంత కులమైనటువంటి కమ్మ కులస్తునికి వెనకేసుకుని వస్తారా? లేదా దళిత వర్గానికి అన్యాయం జరిగింది కాబట్టి దళితులకు న్యాయం చేస్తారా? ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఈరోజు తేల్చుకోవాలి. కమ్మ కులమా దళితుల, కమ్మ కులమా దళితుల అనేది ఎమ్మెల్యే బాలకృష్ణ గారు తేల్చుకోవాలి. తేల్చుకోకపోతే మీరు కమ్మ కులానికే వత్తాసు పలికిన వాళ్ళు అవుతారని చెప్పేసి దీన్ని ఖచ్చితంగా మా దళిత వర్గాల వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. ముందు ముందు దినాల్లో, ముందు రోజుల్లో మా దళితులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కూడా ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని దళితుల పక్షాన్ని నిలబడతారా లేదా కమ్మ వ్యక్తికి వత్తాసు పలుకుతారా? ఈ విషయంలో తేలుతుంది అని చెప్పేసి, ఈ విషయంలో దళితులు కూడా మిమ్మల్ని గమనిస్తారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సిఐ రాజగోపాల్ నాయుడు గారిని వెంటనే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, విధుల నుండి శాశ్వతంగా బహిష్కరించాలి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పేసి అన్ని వర్గాల తరఫున డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.